శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, సింహరాశిలో బుధుడు, కన్యా రాశిలో రవి కేతువు, తులారాశిలో శుక్రుడు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు. శని వక్రగతిలో ఉన్నారు. గోచార రీత్యా ఎంతో విలాసవంతమైనటువంటి భోగభాగ్యాలు కలిగినటువంటి దేశాలలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. కనీ విని ఎరుగని రీతిలో ఈ షేర్ మార్కెట్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇతర స్పెక్యులేషన్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇంచుమించుగా రెసిషన్ వస్తుంది, వచ్చిందన్న విధంగా పరిస్థితులు తారుమారవుతాయి. ఎవరి ఊహలకి అందనటువంటి విధంగా ఈ ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు తైవాన్, జపాన్, సింగపూర్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా, భారతదేశంలో కొనసాగుతాయి. ఈ నష్టం కావచ్చు, ఈ వాతావరణ పరిస్థితుల్లో ఏదైతే నష్టం కలిగిందో ప్రజలకు కావచ్చు, అడవిలో కావచ్చు, లేదా బయట ట్రాన్స్పోర్టేషన్కి ఇతర సమస్యలు ఏవైతే ఎదుర్కొంటున్నాయో ఇవన్నీ మనకి రెక్టిఫై చేసుకోవడానికి కూడా కొన్ని సంవత్సరాలు వ్యవధి పడేంత విధంగా పరిస్థితులు తారుమారవుతాయి. గత నెల మనం చూసాము. రాబోయే పరిస్థితుల్లో కూడా ఏమాత్రం మార్పు లేదు. ప్రకృతి కన్నెర్ర కొనసాగుతుంది. విపత్తుల మీద విపత్తులు ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే విధంగా పరిణామాలు ఏర్పడతాయి. యుద్ధ వాతావరణంలో ముఖ్యమైనటువంటి ప్రముఖులు కనుమరుగవుతారు. ఈ యుద్ధ ప్రణాళికలు కావచ్చు, ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుంది, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఊహించనటువంటి మార్పులు ఏర్పడతాయి. కొంతమంది ముఖ్యమైన వాళ్ళు కనుమరుగవటం, కాలం చేయటం ఎన్నో కొత్త పరిస్థితులకి నాంది పలుకుతుంది. ప్రకృతి కన్నెర్ర కొనసాగుతుంది. బీభత్సమైన భయానకమైనటువంటి పరిస్థితులు సంభవిస్తాయి. ప్రస్తుతము పితృపక్షాలు నడుస్తున్నవి కావున ఎవరికైనా అవకాశం దొరికినట్లయితే, అంటే ఈ ప్రకృతి బీభత్సాలలో ఇబ్బందులు పడుతున్న వారు, సతమతమవుతున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. అదృష్టవశాత్తు మనం అందులో లేనట్లయితే కనీసం ఒక్కరోజైనా మన పెద్దవారిని తలుచుకొని వారి పేరు మీద స్వయం పాకం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పట్లో నదుల దగ్గరికి వెళ్ళే పరిస్థితులు లేవు. నేను ఆ విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఏదో కార్యక్రమాలు చేయాలి కదా, మనం ఖచ్చితంగా వెళ్ళాలి, చెయ్యాలి, విధి విధానంగా చేద్దాము అన్నటువంటి ఉత్సాహం కూడా నేను అనలేను. కానీ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉంటాయి. ఏ నిర్ణయం అయినా కూడా 1కి 10 సార్లు ఆలోచించి ఆ తర్వాత మాత్రమే నిర్ణయించుకోండి. ఆ పనులు మొదలు పెట్టండి. మీరున్న చోటనే మీకు అందుబాటులో ఉన్న వాళ్ళని పిలిచి స్వయం పాకం ఇచ్చి పితృదేవతల శాంతి కార్యక్రమాలు చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. పితృపాష్పత హోమాన్ని ఏ క్షేత్రంలో అయినా కూడా జరిపించవచ్చు. ఇది గ్రహించి మెలగండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ తమ తమ పితృదేవతలను స్మరించుకొని శక్తి కొలది దాన ధర్మాది కార్యక్రమాలు చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు. ఊహించని రీతిలో దినచర్యలో మార్పులు ఏర్పడతాయి. మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఈ సమయానికి మనం ఈ పని చేయాలి, ఈ రకమైనటువంటివన్నీ కూడా మనం ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి, లేదా ఈ పరిస్థితులు అనేవి ఏర్పడతాయి కాబట్టి అందుకు మనం ఇలా ప్రవర్తించాలి అన్న ఒక రూపకల్పన కావచ్చు, ఒక ప్లాన్ కావచ్చు, ఎగ్జిక్యూట్ చేయడానికి మీరు సంసిద్ధులై ఉంటారు. మనం ఖచ్చితంగా చెయ్యాలి, ఇన్ టైంలో వర్క్ ఎఫిషియన్సీ అనేది పెంచుకోవాలి, ప్రాజెక్టులు పూర్తి చేయాలి అన్న ఆలోచనలు మీకుంటాయి. కానీ పరిస్థితులు మాత్రం
ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటాయి. మీరు అనుకున్నవేవి జరగవు, ఇంకేవేవో జరగటము, ఎన్నో రకాల అత్యవసరమైనటువంటి పరిస్థితులు రావటము, ఇంట్లో కొంతమందికి ఆరోగ్యం బాలేక వాళ్ళకు అండగా నిలబడవలసినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడటం, మీరు ఊహించిన విధంగా కొన్ని జరగక అసంతృప్తి చెందే అంశాలు ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్త అవసరం. వాతావరణంలో మార్పు వస్తోంది, అందరికీ బాలేదు, అందుకనే నాకు కూడా బాలేదు, ఏదో ఆన్ కౌంటర్ టాబ్లెట్లు తీసుకుందాము, ఏదో నెట్టేసుకుంటే అయిపోతుంది కదా, ఈ రకమైనటువంటి ఆలోచనలకి ఖచ్చితంగా స్వస్తి పలకండి. వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యుల ద్వారా మాత్రమే మందుల్ని తీసుకోగలిగితే అన్ని వేళలా బాగుంటుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. అక్కర్లేనటువంటి ఆలోచనలకి, ఆర్భాటాలకి ఖచ్చితంగా వెళ్ళవద్దు. మీ శక్తి ఎంతో ఆలోచించుకొని అంత మాత్రమే సేవా కార్యక్రమాలలో నిమగ్నం అవ్వండి. అవసరం ఉంది కదా, అవసరం పడింది కదా, మనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తామని విశ్వ ప్రయత్నం చేసి మీ శక్తి సామర్థ్యాలన్నీ పణంగా పెట్టి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయి పనులు చెయ్యొద్దు. మీకెంత కుదిరితే అంత మాత్రం చెయ్యండి. దానికి ఎవరు తక్కువగా లెక్క కట్టరు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వాహన అసౌకర్యం చెందే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రపు ఫలితాలే అందుకోగలుగుతారు. ఎంతో కష్టపడి మీరు సాధించినటువంటి విషయాలను 10 మందికి చూపించాలన్న ఆలోచనలు నిరాశకి గురి చేస్తాయి. కారణాలు అనేకం ఏర్పడతాయి, ఒకటని మనం చెప్పలేము. ఏదో ఒక విధమైనటువంటి అపశృతులు చోటు చేసుకోవటము, మనల్ని ఎవరైతే శభాషణాలో వాళ్ళు అక్కడ సీట్లోనే కూర్చోకపోవటము, ఈ రకమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. భూ సంబంధమైన లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. పురోగతికి నోచుకున్నప్పటికీ దానికి మీద పురోగతి నోచుకున్నప్పటికీ క్లారిటీ లేనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. భూ వివాదాలు సమసిపోతాయి. భూ లావాదేవీలలో మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పితృపక్షాల సమయంలో పెద్దల్ని స్మరించుకొని దాన ధర్మాది కార్యక్రమాలు ఖచ్చితంగా చెయ్యండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రపు ఫలితాలే అందుకోగలుగుతారు. చెయ్యాలనుకున్న కార్యక్రమాలకు సంబంధించి మీకున్నటువంటి ఆలోచనలు వేరు, ఆ యొక్క పరిస్థితులు వేరు, కానీ ప్రస్తుత వాస్తవిక పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉంటాయి. చేయాలనుకున్న కార్యక్రమాలలో మీకే ఉత్సాహం ఉండదు, నిరుత్సాహం ఎదురవుతుంది. చేయాలని ఎంత ప్రయత్నించినప్పటికీ కొన్ని మొండికి పడినటువంటి పనులలో పురోగతిని మాత్రం తీసుకురాలేరు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహన సంబంధమైన విషయాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరము. ఈ యొక్క జాగ్రత్త ద్వాదశ రాశుల వారందరికీ వర్తిస్తుందండి. ప్రస్తుతం మిథున రాశిలో కుజుడు సంచరించడం అంత మేలు కలిగించే అంశం కాదు. పోయినసారి ఈయన వచ్చినప్పుడు యుద్ధ బీభత్సాలు అనేవి ప్రారంభమయ్యాయి, పరాకాష్ఠకు చేరాయి. ఎన్నో రహదారులలో రక్తపాతం అనేది జరిగింది. బండి మన నియంత్రణలలో ఉండదు. ఇది గ్రహించి మెలగండి. హడావుడిగా వెళ్ళాలి, హడావుడిగా రావాలి, మనకి టైం తక్కువగా ఉందని నిజంగానే టైం తగ్గించుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చెయ్యొద్దు. ఏ విషయానికైనా వ్యవహారానికైనా కాస్తంత కొద్దిగా టైం ఎక్కువ కేటాయించి నెమ్మదిగా వెళ్ళి నెమ్మదిగా రండి. దీని ద్వారా మీరు బాగుంటారు, మీ కుటుంబము బాగుంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము. దాచుకున్న ధనం వైద్య పరీక్షలకు, వైద్యం కోసం ఖర్చు చేసే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. సంతాన సంబంధమైన విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. వాళ్లలో మార్పులు ఏర్పడతాయి. వీటికి మీరు కరెక్ట్గా స్పందిస్తేనే
పిల్లలు బాగుంటారు. ఇది గ్రహించి మెలగండి. వాళ్ళలో వస్తున్న మార్పుల్ని మీరు గ్రహించగలిగితే, కరెక్ట్ డెసిషన్ తీసుకోగలిగితేనే మంచి పరిస్థితులనేవి ఏర్పడతాయి. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. స్థిరాస్తి సంబంధమైన విషయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అయిన వాళ్లతో గొడవలు, విభేదాలు ఏర్పడే విషయంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు మధ్యవర్తుల ద్వారా పనులు జరుపుకునే విధంగా మీ ఆలోచనలు, మీ ప్రణాళికలు ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని కొన్ని రోజులు ఉద్యోగానికి సెలవు తీసుకొని ఇంట్లో గడపవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని, రుద్ర కవచాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఇప్పటికే అనారోగ్య సమస్యలు, గొడవలు, వితండవాదం ఇంట్లో వారితో ఎక్కువగా ఉన్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి. ఈ సమస్యల నుండి సురక్షితంగా బయటపడగలుగుతారు. అన్ని విధాలుగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో దైవికం అనే ధూపం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రం ఫలితాలనే అందుకోగలుగుతారు. చేస్తున్నటువంటి ప్రయత్నాలలో స్వల్పమైన ఆటంకాలు పెద్ద స్థాయి ఇబ్బందులకి కారణమవుతుంది. చాలా కష్టపడి శ్రమించి ఒకానొక పరిస్థితుల్లో కూడా ఎవరు పని చేయనప్పుడు మీరే అన్నీ అయ్యి నిలబడి పని చేసినప్పటికీ దీని తాలూకు రావాల్సినటువంటి ప్రతిఫలం కావచ్చు, క్రెడిబిలిటీ కావచ్చు, అది మీకు అంతంత మాత్రంగానే దక్కుతుంది. నిరాశ కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అంతంత మాత్రంగానే అందుతాయి. మనకు మంచి విషయాలు చేరువవ్వాలి, మనకి ఈసారి తేలిపోవాలి అని అనుకున్న పరిస్థితులన్నీ కూడా 4 అడుగులు దూరంలోకి వెళ్ళిపోవటం కాస్తంత నిరాశకు గురి చేసే అంశంగా పరిణమిస్తుంది. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ప్రత్యేకించి వాతావరణంలో వస్తున్న మార్పుల కారణం చేత మీ శరీరం సుకుమారంగా మారటము, ఎక్కువగా ఇబ్బందులకు గురవటం అనేది జరుగుతుంది. ఏదో వైరల్ ఫీవరే కదా, సీజనల్ ఫ్లూవే కదా అని మాత్రం అశ్రద్ధ చేయొద్దు. దీర్ఘకాలికంగా ఈ యొక్క అనారోగ్యంతో బాధపడే అంశాలు ఏర్పడవచ్చు. ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అవసరము. డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి మంచి వైద్యం తీసుకోగలిగితే అన్ని విధాలుగా మంచిది. కార్యాలయంలో నూతన బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. మీరు ఆశిస్తున్నటువంటి ధనం, ధాన్యం మీ చేతికి అంది వస్తాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు. చేయవలసినటువంటి పనులు సకాలంలో పూర్తి చేయలేక ఎన్నో రకాల ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ వీటి ద్వారా మీకొచ్చే నష్టం ఏమీ ఉండదు. ఆలస్యంగా అయినా కూడా పని చక్కగా పూర్తి చేయగలుగుతారు. మీ ప్రతిభా పాఠవాలు గుర్తింపుకు నోచుకుంటాయి. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఇప్పటికే రుణబాధలు తట్టుకోలేక భూముల అమ్మకాలకు పెట్టిన వాళ్ళకి కాలం అనుకూలంగా మారుతుంది. మీరు ఆశిస్తున్నటువంటి రేటుకే మంచి ధర పలికి చక్కగా అమ్ముకోగలుగుతారు. దీనికి సంబంధించినటువంటి లావాదేవీలు మరి కాస్త ఆలస్యమైనప్పటికీ మీకు ఏమాత్రం ఇబ్బంది లేదు. సకాలంలో ధనం చేతికి అంది వస్తుంది. మీరు అనుకున్న విధంగా రుణాలను చెల్లించగలుగుతారు. కొత్త రుణాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యొద్దు. అవకాశం ఉంది, మనం తీసుకుంటే బాగుంటుంది, మనకు అవసరం ఉంది అని మాత్రం ఆలోచించద్దు. సాయశక్తులారా మీ ప్రయత్నం మీరు చేసి నిలవు ఉన్న ధనాన్ని మాత్రమే ఖర్చు పెట్టండి. కొత్తగా మాత్రం రుణాలు చెయ్యొద్దు. ఇది మంచి విషయం కాదు. సంతాన విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు వాళ్ళు మీతో చర్చించకపోవచ్చు. ఈ విషయాల గురించి కాస్తంత నెమ్మదిగా వాళ్ళతో ప్రస్తావించి ఆరా తీయగలిగితే మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర,
కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని, శనిగ్రహ స్తోత్రాన్ని, కుజగ్రహ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. ప్రత్యేకించి రాహు మహర్దశ నడుస్తున్న వారు లేదా రాహు అంతర్దశ, శని ప్రభావం కలిగినటువంటి వ్యక్తులు ఇంట్లో ఉన్నట్లయితే శివాలయంలో ఖచ్చితంగా అభిషేకం జరిపించండి. తద్వారా ఏవైతే విపత్తులు ఎదురవుతున్నాయో అవి మీ దాకా రాకుండా ఉంటాయి. మీరు క్షేమంగా ఉండగలుగుతారు. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో మీరు ఆశిస్తున్నటువంటి పని చేతికి అందటం, అది సంపూర్ణ విజయంగా జరగటం అనేది మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణం అవుతుంది. కానీ ఇంత కష్టపడి శ్రమించినప్పటికీ ఏదైతే ఆదాయం మీరు ఎదురు చూస్తున్నారో అది మాత్రం మరి కాస్త ఆలస్యం అవటం బాధకి గురి చేసే అంశంగా మారుతుంది. మనం కష్టపడ్డాము, మనకి వెంటనే ధనం చేతికొస్తే బాగుంటుంది అని మీరు ఎంత ఉవ్విళ్ళూరినప్పటికీ కూడా అక్కడ ఏమాత్రం ఫలితం ఉండదు. కొంతకాలం ఉండండి, మేమిస్తాము, మేము ప్రస్తుతం అందుబాటులో లేము అని ఈ రకమైనటువంటి ఏదో ఒకటి పోస్ట్ పోన్ చేసే విధంగానే పరిస్థితులు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. భూములు క్రయ విక్రయాలకు పెట్టినట్లయితే ప్రయోజనాలు మాత్రం శూన్యంగా ఉంటాయి. ఏవో ఒక రకమైనటువంటి అవకతవకల్ని సృష్టించడము, ఎన్నో సమస్యలన్నీ కూడా మీకే చెప్పడము, మీ భూమికి మంచి ధర లేదు, అది ఏమి ఉపయోగపడదు, ఊరికేనే ఇచ్చేయటమే తప్పించి దాని ద్వారా ఎవరికి ఉపయోగం లేదు అని ఈ రకమైనటువంటి నిరాశ కలిగించే అంశాలు, మాటలు తరచుగా వినవలసి వస్తుంది. వీటన్నిటికీ కాస్తంత దూరంగా ఉండండి. నిలకడగా నిలబడి ఆలోచన చెయ్యండి. తొందరపాటుతో మాత్రం నిర్ణయం తీసుకోవద్దు. వాస్తవంగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ జన్మజాతకంలో కుజుడి పరిస్థితి బాలేనప్పుడు, అంత బలం లేనప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. భూమి ఎంతో ఉంటుంది, కానీ దానికి ధర మాత్రం ఏమీ ఉండదు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో లక్ష్మీ అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. ఏదైతే ఈ యొక్క స్థలాల మీద మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. మంచి ఆదాయానికి, రేటుకి ఈ యొక్క స్థలాలను అమ్ముకోగలుగుతారు, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మీరు తీసుకున్న నిర్ణయాలలోనే మార్పులు తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా ప్రణాళికలు వేసుకుంటారు. క్రితం తీసుకున్న ఏ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండలేరు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఆరోగ్యం సహకరించక మూడొంతుల పనులను పోస్ట్ పోన్లో ఉంచుతారు. ఇప్పుడు కాదు, తర్వాత చేద్దాము, తర్వాత చూద్దాము, ఇప్పుడు మనం ఇవి చేయలేము, ఈ రకమైనటువంటి మాట, ఈ రకమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. కొంతకాలం కార్యాలయానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తాయి. అవసరం లేదనిపించినా మీ ఆరోగ్యం గురించి ఖచ్చితంగా మీరు శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది. ఈ విషయంలో మాత్రం అశ్రద్ధ పనికిరాదు. మనకేదో చాలా ఇబ్బంది ఉంది, మనం ఖచ్చితంగా వెళ్ళాలి, మనకి సెలవులు దొరకవు, మనం సెలవు తీసుకొని పని ఆపితే పని కొండంత అవుతుంది, మనం అప్పుడు చేయలేము, కాబట్టి ఈ రోజును ఖచ్చితంగా చేయాల్సిందే. ఇవన్నీ పక్కన పెట్టండి. మొదట మీ ఆరోగ్యం గురించి, ఆ యోగక్షేమాల గురించి మాత్రమే కేంద్రీకరించి ఆలోచించండి. ఇతరితర విషయాలన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. ప్రత్యేకించి ఈ యొక్క శని వక్రగతి సమయంలోనే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు, వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ ఆవగింజంత ఇబ్బంది వచ్చినా అది రేపొద్దున కొండంతై మనల్ని పీక్కు తింటుంది. ఇది గ్రహించి మెలగండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడం కోసం ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. మెడలో పంచముఖి రుద్రాక్షని ధరించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి ప్రోద్బలం లభిస్తుంది. సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. మీరు ఆశిస్తున్నటువంటి మంచి పేరు,
మంచి ప్రఖ్యాతిని అందుకోగలుగుతారు. మంచి జనాకర్షణ, ధనాకర్షణని కలిగి ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా వ్యాపారాన్ని ఎలా కొనసాగించాలి, ఏ రకమైనటువంటి అడుగులు వేయాలి అని పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో అది బ్యాక్ ఫైర్ అవుతుంది. మీరు కొన్ని ఆశించి కొన్ని పనులు చేస్తారు, అవి వేరే వాళ్ళకి వేరే విధంగా అర్థమవటం, ఈ రకమైనటువంటి పుకార్లు, విమర్శలు ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. అతి మంచితనం పనికిరాదన్న విషయాన్ని గ్రహించి మెలగండి. మీకెంత వీలవుతుందో అంత మాత్రమే చెయ్యండి. ఏ సందర్భానికి మనం ఎలా ప్రతిస్పందించాలో అంత మాత్రమే ప్రతిస్పందించండి. కుటుంబంలో కొంతమంది ఆరోగ్యం బాలేక ధన రూపేణా వాళ్ళకి సహాయపడవలసినటువంటి పరిస్థితులు సుస్పష్టంగా ఏర్పడతాయి. ఇందుకు మీరు సిద్ధంగా ఉండటం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విషయము. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వెళ్ళిన పని కాకపోవచ్చు, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. భూముల క్రయ విక్రయాలలో స్వల్పమైన లాభాలను మాత్రమే అందుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వారికి కొంతకాలం పరిస్థితులు స్తబ్దుగా ఉంటాయి. ఆదాయము, క్రయ విక్రయాలు జరగనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలలో అడుగు పెట్టాలన్న ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి ప్రోడక్ట్లని విదేశాల నుంచి ఉత్పత్తి చేసుకొని ఇక్కడ అమ్మగలిగితే బాగుంటుంది, అదేవిధంగా ఇక్కడ ఉన్నవి అక్కడికి పంపించగలిగితే బాగుంటుంది అన్న ఆలోచనలు ముడిపడతాయి. స్త్రీ సంతానం పట్ల మక్కువ కలిగి ఉంటారు. ఎక్కువ శ్రద్ధ తీసుకున్నప్పటికీ కొన్ని అపశృతులు చోటు చేసుకుంటాయి. పెళ్లి విషయంలో వాళ్ళ అభిప్రాయాలను మీరు మార్చలేనటువంటి పరిస్థితులు దాపరిస్తాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు. చేసినటువంటి ఘనత, ప్రతిభ మాత్రం మీకే దక్కుతుంది. ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగా ఉంటాయి. మీకు ఇస్తామనుకున్న క్రెడిట్ కావచ్చు, ఆ ఎక్స్ట్రా పేమెంట్ కావచ్చు, అందులో ఎక్కువ ఏం పెరగదు, కానీ మీరు చేయగలుగుతారు, మీరు మాత్రమే చేయగలుగుతారు అన్న పేరు, కితాబు మీరు దక్కించుకోగలుగుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలకు, వ్యవహారాలకు మిమ్మల్ని, మీ పేరుని పెద్దవాళ్ల సమక్షంలో సూచించడం అనేది జరుగుతుంది. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. వ్యక్తిగత డెవలప్మెంట్ రీత్యా నూతన ఆలోచనలు, అవకాశాలను దక్కించుకోగలుగుతారు. కొంతమంది 50-50గా ఆన్సర్ చెప్పినప్పటికీ, అంటే నువ్వు చేస్తే చెయ్యి, నువ్వు చేయటం నాకు ఇష్టమే, కానీ నువ్వు చేయలేవు, లేదా నీకు చేసేంత తీరిక లేదు, ఈ రకమైనటువంటి మిక్స్డ్ వర్షన్స్ చెప్పినప్పటికీ అంతిమంగా మాత్రం మీరు మంచి నిర్ణయం తీసుకోగలిగితే ఉత్తరోత్తర మీ భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దుకున్న వాళ్ళు అవుతారు, బంగారు బాట వేసుకున్న వాళ్ళు అవుతారు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. వ్యాపార విశ్వ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు స్తంభిస్తాయి. కొన్ని కారణాల నిమిత్తం ప్రస్తుత పరిస్థితుల రీత్యా మీరు చేయాలనుకున్న పనులు పూర్తి స్థాయిలో చేయలేక నిరాశ చెందే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో కొంతమందికి ఆరోగ్యం సహకరించక వాళ్ళు మీకు సహకరించవలసినటువంటి అంశాలు, సహాయం చేయవలసినటువంటి విషయాలు ఆగిపోయే విధంగా పరిస్థితులు ఉంటాయి. మీరు ఎంతకాలం నుండో నిరీక్షిస్తున్న ఒక శుభవార్తను మాత్రం వినగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ద్వితీయ వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో నెమ్మదిగా ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మీరు ఆశిస్తున్నటువంటి ఫలితాలు, ప్రతిఫలాలను మాత్రం అందుకోగలుగుతారు.
అంటే కార్యక్రమం జరగాలి, మనం వేరే ఊరికి వెళ్ళాలి, ఉదాహరణకి రిజిస్ట్రేషన్ ఉన్నది, మనం అనుకున్న టైం ప్రకారంగా వాళ్ళు ధనం మనకి చెల్లిస్తారు. కానీ ఏదైతే ఈ పరిస్థితులు, రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి ఒప్పందాలు ఉన్నాయో అవి మాత్రం పోస్ట్ పోన్ అవుతాయి. ఒకందుకు మంచే జరుగుతోందని మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. వాహన భద్రత విషయంలో, ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా విషజ్వరాలు, అనారోగ్యాలు ఏర్పడే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు. మీ వంతుగా మీరు చేసే పని, బాధ్యత సక్రమంగా నిర్వహించగలుగుతారు. అవతల వారి నుండి రావాల్సిన ప్రతిస్పందన మాత్రం ఆలస్యం అవుతుంది. మనం ఏమైనా తప్పులు చేశామా, మనం కరెక్ట్గానే నడుచుకున్నామా లేదా, ఈ రకమైనటువంటి ఆలోచనలు, భావోద్వేగాలకు గురవుతారు. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే ఉద్యోగం చేజారిపోతుంది కదా, మన పరిస్థితి ఏంటి అన్న విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ఏది ఏమైనప్పటికీ మీ ఉద్యోగానికి ఏ ఇబ్బంది లేదు, అంతగా మీకు అనుమానం ఉంది, బాధ కలుగుతున్నట్లయితే ద్వాదశ ఆదిత్య నామాలను ప్రతిరోజు 11 మార్లు పఠించండి. ఉద్యోగరీత్యా ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో అవి క్రమేణా తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. కొన్ని కారణాల నిమిత్తం ఉద్యోగానికి, కార్యాలయానికి కొంతకాలం దూరంగా ఉండే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇంట్లో కొంతమంది ఆరోగ్యం బాలేక వాళ్ళ దగ్గర మీరు ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సంతాన సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్తలు అవసరము. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి అంతంత మాత్రం ఫలితాలే అందుతాయి. ఆరోగ్య విషయంలో, ప్రత్యేకించి మానసిక ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఇది గ్రహించి మెలగండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి పూజించండి. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, నవగ్రహ స్తోత్ర పారాయణ్ణి క్రమం తప్పకుండా చెయ్యండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఉద్యోగపరమైన సమస్యలు, కార్యాలయంలో ఒత్తిడి, కుట్రలు ఎక్కువగా జరుగుతున్నట్లయితే సౌరపాష్పత హోమాన్ని జరిపించండి. అనుకున్న విధంగా మంచి ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. చేస్తున్న ఉద్యోగానికి కూడా భద్రత ఏర్పడుతుంది. చేతికి సౌర కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి కొంతమంది మీద ఇష్టత మరింతగా పెరుగుతుంది. వారి పట్ల అంకిత భావంతో మీరు మెలుగుతారు. కానీ అవతల పరిస్థితులు మాత్రం వేరే విధంగా ఉండొచ్చు. నష్టపోయే విధంగా బాధ కలిగించే అంశాలు ఉండొచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఏ విషయానికైనా, వ్యవహారానికైనా ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చి దెబ్బతినే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి. వ్యాపార విషయ వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయం తీసుకోవటం అనేది అత్యంత అవసరమైనటువంటి అంశం. ఒక సీజన్లో సేల్స్ ఉండకపోవచ్చు, మరొక సీజన్లో సేల్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఈ వ్యాపారాలు చేసే వారికి ఇది సహజంగా నడిచే అంశమే. కానీ ఇందులో ఎక్కువగా మార్పులు ఏర్పడుతున్నాయి. మనకు వ్యాపారం జరగట్లేదు, మనం ఆపివేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్న విషయాలు ఎక్కువగా తరచుగా జరుగుతున్నప్పుడు ఒకానొక సందర్భంలో నిపుణుల పర్యవేక్షణలో ఉండి మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. మన సొంత ఆలోచనలు, తెలివితేటలు కొన్ని సందర్భాలలో అవి పనికి రాకపోవచ్చు. ఇది గ్రహించి మెలగండి. ఏదైతే అదవుతుంది. అప్పు మీద అప్పు చేసి నేను ముందుకు తీసుకువెళతాను, ఏదో ఒక రోజుకు మంచి జరగకపోదా అన్న ఆలోచనలు, ప్రత్యేకించి మూర్ఖపు ఆలోచనలండి అవి. బయట ఎన్నో రకాల మార్పులు ఏర్పడుతున్నాయి. మనకు వ్యక్తిగత జాతకంలో వ్యాపారం చేయగలుగుతామా లేదా, మీరు ప్రారంభించిన వ్యాపారం కలిసి వస్తుందా లేదా, కలిసి వచ్చినా అది ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు బాగుండకపోవచ్చు, లేదు కొంతకాలంగా బాగుండటం లేదు, ఇదే మోస్తరుగా నడుస్తున్నప్పుడు ఎక్కడ దాన్ని కట్ చేయాలో అక్కడ కట్ చేయకపోతే అది కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడేదాకా లాగవచ్చు. తీర్చలేనటువంటి రుణ బాధలు
పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి అంశాల గురించి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు, శ్రద్ధ చాలా అవసరం. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కొన్ని కారణాల నిమిత్తం పోస్ట్ పోన్ చేసుకుంటారు. దైవ దర్శనాలు చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని అందుకోగలుగుతారు. మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. సంతానానికి సంబంధించిన ఆందోళనకరమైనటువంటి అంశాలు తరచుగా ఎదురవుతాయి. మీరు నిర్ణయాలు తీసుకొని వాళ్ళని జాగ్రత్తగా ఉంచలేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఎప్పుడు చూసినా బద్ధకంగా ఉండటం, ఏదైనా సలహా ఇవ్వబోతే వాళ్ళు విరుచుకుపడటం, వాళ్ళలో వస్తున్న మార్పులు మంచివి కావని తెలిసినప్పటికీ వాళ్ళని మందలించలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. ప్రస్తుతం తులారాశి అధిపతి అయిన శుక్రుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నందువలన గోపూజ సేవా కార్యక్రమాల ద్వారా విశేషమైన ఫలితాలను అందుకోగలుగుతారు. ప్రతిరోజు కనకదార స్తోత్రాన్ని పఠించి అరటినార ఒత్తులతో లేదా లక్ష్మీతామర ఒత్తులతో లక్ష్మీదేవి అమ్మవారికి దీపారాధన చెయ్యండి. ప్రతి శుక్రవారము, ఆదివారము కుంకుమార్చన చెయ్యండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. పనులు మాత్రం 3 మాత్రమే పూర్తవుతాయి. కానీ దీని తాలూకు వచ్చే ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో అవి అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ప్రయాణాన్ని విరమించుకోవడం అనేది మేలు కలిగించే అంశము. కొన్ని కారణాల నిమిత్తం అయిన వాళ్ళకి ధనరూపేణ సహాయం చేయవలసినటువంటి పరిస్థితులు సుస్పష్టంగా ఏర్పడతాయి. చేతిలో ధనం నిలవలేక వస్తువులు తాకట్టుకు పెట్టవలసినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడవచ్చు. ఉద్యోగరీత్యా స్వల్పమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉన్నాయి. అయిన వాళ్లతో కావచ్చు, సహోద్యోగులతో కావచ్చు, ఉన్నతాధికారులతో కావచ్చు, మీరు మాట్లాడే అంశాలలో, చర్చించే అంశాలలో 1-4 సార్లు ఆలోచించి మాత్రమే నోరు మెదపండి. అక్కర్లేనటువంటి విషయాలు మీకు తెలియనప్పుడు మాత్రం చొరవ తీసుకొని సలహాలు ఇవ్వవద్దు. కాస్తంత మనం సలహా ఇవ్వటం ఆలస్యం అయినప్పటికీ వచ్చి నష్టం ఏమీ లేదు, అందరూ చెప్తున్నారు కదా, మనం కూడా ఏదో ఒకటి చెప్దాము అని తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు. నోరు జారద్దు. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు కొంతకాలం స్తంభిస్తాయి. అయిన వాళ్ళ విషయాలలో కొద్దిగా చొరవ తీసుకొని మీరు ప్రవర్తిస్తున్నట్టుగా కొంతమంది మిమ్మల్ని మందలించడం, మిమ్మల్ని విమర్శించే విధంగా పరిస్థితులు ఉంటాయి. సొంత ఉపాధిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. స్థిరాస్తి సంబంధించిన విషయ వ్యవహారాలు, అనుకోనటువంటి కొన్ని అంశాలు చూడటం అనేది సంభవిస్తుంది. మీరు ఎంతగానో భద్రపరుచుకొని ముఖ్యమైనవి అని భావించిన కొన్ని డాక్యుమెంట్లు కనుమరుగవటం బాధపడడానికి, కంగారు పడడానికి కారణం అవుతుంది. అవి వేరే వాళ్ళ దగ్గర సురక్షితంగా ఉన్నాయన్న విషయాలను ఆలస్యంగా తెలుసుకోగలుగుతారు. బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైతే దాచారో అవి కాస్తంత పక్కకి జరిగి వేరే వాళ్ళ సంరక్షణలో ఉంటాయి. అంత మాత్రమే. మీరు ఏవైనా వెతుకుతున్నట్లయితే ఇంట్లో వాళ్ళని అడిగి విషయాలను తెలుసుకోగలిగితే బాగుంటుంది. ప్రత్యేకించి కుటుంబంలో ఐక్యత లేదు, మాటలు లేవు అని ఈ పూర్వకంగా బయటకు తెలిసే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు అసౌకర్యంగా ఉంటాయి. కొన్ని కారణాల నిమిత్తం విరమించుకుంటే బాగుంటుంది. కొన్ని కారణాల నిమిత్తం పోస్ట్ పోన్ చేసుకోగలుగుతారు. కుటుంబంలో కొంతమంది ఆరోగ్యం బాలేక వాళ్లకు వైద్య పరీక్షలు చేయడం, వాళ్ళకు మీరు అండగా నిలబడే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. కొంతకాలం ఈ రకమైనటువంటి పరిస్థితులు సాగుతాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి
కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్రనామాలను పఠించండి. తీవ్రమైనటువంటి ఆర్థిక బాధలు ఎదురవుతున్న వారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. అధిక లాభాలను, ధనాన్ని అందుకోగలుగుతారు. మెడలో కౌముదిని ధరించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రపు ఫలితాలే ఎదురవుతాయి. ఒకానొక సందర్భంలో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేయటం, ఆఖరి నిమిషంలో మీరే విరమించుకోవటం, మళ్ళీ ఇంకొక చోట ప్రయత్నం చేయాలన్న ఆలోచనలు, ఈ రకమైనటువంటి పరిస్థితి ధోరణిని అవలంబిస్తారు. ఎక్కడా క్లారిటీ లేకుండా ముందడుగు వేయటము, వెనకడుగు వేయటము, ఈ రకమైనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. ఒక మంచి నిర్ణయం తీసుకోలేనటువంటి స్తబ్దుతనము, సంకట స్థితి ఏర్పడుతుంది. వ్యాపార నిమిత్తం ఆలోచనలు, చర్చలు అంతంత మాత్రంగానే ఉంటాయి. పెట్టుబడుల విషయాలకు వచ్చేసరికి భాగస్వాములతో మాట పట్టింపులు, వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. మనకు ఎవరు పడరు, ఇది యథార్థం, ఇది వాస్తవం, ఇది గ్రహించి మెలగండి. మన పరిస్థితి బాలేక అవతల వాళ్ళని మనం ఆశ్రయించాము, పెట్టుబడులు ఆశించి మనం పార్ట్నర్షిప్ ఒప్పుకున్నాము. కాబట్టి కొన్ని అంశాలలో కూడా మనం అడ్జస్ట్ అవటం అనేది చాలా వరకు ఉత్తమమైనటువంటి అంశము. ఇది గ్రహించి మెలగండి. కుటుంబ సమేతంగా విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయాలన్న ఆలోచనలు పోస్ట్ పోన్ చేసుకుంటారు. మీ ఆరోగ్యం సహకరించక ఇబ్బందులు పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. నిర్లక్ష్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. రాబోయే రోజుల్లో అష్టమ శని ప్రభావం ప్రారంభమవుతుంది. కాబట్టి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయకుండా ధనం నిలవ ఉంచే ప్రయత్నాలు చేయగలిగితే అన్ని విధాలుగా మంచిది. లిక్విడ్ క్యాష్ చేతిలో ఉంచుకోవటం అనేది అత్యంత ఉత్తమమైనటువంటి అంశం. ఇప్పుడు అష్టమ శని ప్రభావం వస్తున్నది, లేదా ఏలినాటి శని నడుస్తున్నది. డబ్బులు ఉంటే ఖర్చు అయిపోతున్నాయి, ఏదో ఒక విధంగా వృధాగా అయిపోతున్నాయి. ఇవి తీసుకెళ్లి ఏదైనా వస్తువు కొంటామో, లేకపోతే ఆస్తి కొందాము, ఇల్లు వాకిలి అయితే ఉండిపోతాయి కదా అని ఆ రకమైనటువంటి నిర్ణయాలు ఏవి చెయ్యొద్దు. ఎంత అవసరమో అంత ఖచ్చితంగా చేతిలో ధనం ఉండాలి. రుణ బాధల్లోకి మాత్రం మీ అంతటా మీరు వెళ్లే ప్రయత్నాలు చెయ్యొద్దు. ఆరోగ్య విషయం జాగ్రత్త వహించండి. ఆదాయ వ్యయాల విషయంలో ఖచ్చితమైనటువంటి ఆలోచనలు చేయడము, చర్చించడము, మంచి నిర్ణయాలు తీసుకోవటం అనేది అత్యంత అవసరమైనటువంటి అంశం. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, వాహన సంబంధమైన విషయాలు అనుకూలంగా మారతాయి. భూ సంబంధమైన లావాదేవీలలో ఎవరికి లాభం రాకపోయినా మీకు లాభం వచ్చే విధంగా పరిస్థితులు ఉంటాయి. క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. పని లేకుండా ఉండే కన్నా ఏదో ఒక పనిని సృష్టించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది అని మీరు చేసే ప్రయత్నాలు అన్ని వేళలా కలిసి వస్తుంది. కుటుంబపరమైనటువంటి బరువు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. మెడలో కాలభైరవ రూపం ధరించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి, కానీ చేయవలసినటువంటి పరిస్థితులు మాత్రం అత్యవసరంగా ఉంటాయి. ఊర్లో ఉన్న కొంతమంది ఆరోగ్యం బాలేక వెనువెంటనే బయలుదేరే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు. స్వామి కార్యం స్వకార్యం లాగా మీరు అక్కడికి వెళ్లేది ఒక పని నిమిత్తం, అక్కడ మరికొన్ని పనులు కూడా జరగటం మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. తరచూ ఫుడ్ పాయిజన్ అవ్వటం, కీళ్ల నొప్పులతో బాధపడే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. నూతన ప్రాజెక్టులని అందుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తం తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సహోద్యోగులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో సమస్యలు ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటాయి. తీవ్రమైనటువంటి
వాగ్వివాదాలకి ఇతరితర అంశాలకి ఎట్టి పరిస్థితుల్లో తావివ్వవద్దు. మనకి పరిస్థితులు అనుకూలంగా లేవు అని సుస్పష్టంగా అవగతమైనప్పుడు కాస్తంత మనం శాంతి ఇచ్చి అవతల వాళ్ళకి మనం స్పందించకుండా ఉంటే అంత మాత్రం చాలు. మన వైపు నుంచి కొత్త గొడవలు తగాదాలకు నాంది పలకవద్దు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని, కనకదార స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. వివాహం కాక సంబంధాలు చేజారిపోతున్నట్లయితే రోజు 3 సార్లు కనకదార స్తోత్రం చదవగలిగిన వినగలిగిన మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశి వారు పితృపక్షాల సమయంలో ఖచ్చితంగా పితృ కార్యక్రమాలను చేసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎంతకాలంగానో బాధ పెడుతున్నటువంటి అనారోగ్యం కావచ్చు, ఆస్తి వివాదాలు కావచ్చు, ఇతరితర కోర్టు గొడవలు, ఆర్థిక లావాదేవీలలో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ యొక్క సమయంలో సందర్భంలో పితృ కార్యక్రమాలు చేసుకోగలిగితే అన్ని విధాలుగా మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి. మీ శక్తి కొలది అవకాశం ఉన్న వాళ్ళు విధి విధానంగా కార్యక్రమాలను జరిపించండి. ఎంతకాలం నుండో జరిపిస్తున్నామండి, మాకు అంతగా ఫలితాలేవి కనిపించడం లేదు, చేదాకా వచ్చినవన్నీ చేజార్చుకుంటున్నాము, ఎక్కడ వాళ్ళం అక్కడే ఉండిపోయాము, పురోగతి లేదు, అయోమయ పరిస్థితిలో ఉన్నాము అని బాధపడుతున్న వారు ఈ సమయంలో పితృపాష్పత హోమాన్ని ప్రత్యక్షంగా కూర్చొని చేసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒకవేళ వాతావరణం సహకరించక, పరిస్థితులు బాలేక, ఇతర ప్రతికూలమైనటువంటి ప్రభావం అధికంగా ఉన్నప్పుడు స్వయం పాకమైన కొంతమందికి ఇచ్చి ఆశీర్వచనం స్వీకరించగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీరెప్పుడైతే ఇందులో నుంచి బయటపడతారో అప్పుడు మీకు అవకాశం ఉన్నప్పుడు వెంటనే అశ్రద్ధ చేయకుండా కార్యక్రమాలను చెయ్యండి. అదేవిధంగా పితృపాష్పత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి, వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవాలనుకునే వారికి కాలం కలిసొస్తుంది. కానీ మీరు అనుకున్న చోటు నుండి కాక మరొక చోటు నుండి జరిగే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ఎంతకాలంగానో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త వినగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. నూతన గృహోపకరణాలను కొనుగోలు చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. నూతన వస్తువులు, వాహనాలు, విలువైన ఆభరణాలను కొన్ని కార్యక్రమాల నిమిత్తం కొనుగోలు చేస్తారు. రక్త సంబంధికులకు బహుమతులుగా ఇస్తారు. కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగానే ఉంటాయి. మీరు ఆశిస్తున్నటువంటి మంచి ఫలితాలు మరి కాస్త ఆలస్యమయ్యే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. వినవలసిన వాళ్ళు సమయానికి వింటే, తీసుకోవాల్సినటువంటి నిర్ణయం తీసుకుంటే మనకి మంచి జరుగుతుంది. కానీ వినేవాళ్ళు వినరు, చెప్పేవాళ్ళు చక్కగా చెప్పరు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోవడము కొన్ని అనివార్య గొడవలకి, నష్టానికి కారణం అవుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లివర్కు సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశం ఉన్నది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాల నిమిత్తం ప్రోద్బలాన్ని, ఉత్సాహాన్ని అందుకోగలుగుతారు. సహోద్యోగుల ద్వారా, స్నేహితుల ద్వారా మంచి సహాయ సహకారాలను సమయానికి అనుకూలంగా లభిస్తాయి. మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. ఒకానొక సందర్భంలో మీరు పడిపోతే చూడాలనుకునే వాళ్ళు ఇంతమంది ఉన్నారా, నేను ఇంతమందికి ఇంత మేలు చేసినా నాకేడు ఇంతమంది కోరుకుంటున్నారా అని కొన్ని యథార్థ సంఘటనలు, వాస్తవాలు మీ కళ్ళెదురుగుండా ఉంటాయి. వీటిని మీరు జీర్ణించుకోలేకపోయినా నాకు మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ ఇవన్నీ అవాస్తవం అని మాత్రం కొట్టిపారేయద్దు. ఏలినాటి శని ప్రభావం నడుస్తున్నప్పుడు అవతల వ్యక్తుల్లో ఉన్నటువంటి విష స్వభావాన్ని సుస్పష్టంగా శని భగవానుడు మనకి తెలియజేస్తారు. ఇది నేనంటున్న మాట కాదు, మా నాన్నగారు కొన్ని సంవత్సరాలుగా ప్రతి పంచాంగంలో రాస్తున్న యథార్థం ఇది.
కొన్ని లక్షల జాతకాలు చూసి ఆయన రాసిన మాట ఇది. నిజాలను నమ్మండి. మీకు నచ్చినా నచ్చకపోయినా కనిపించిన నిజాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా మీ ఆలోచనలుంటే బాగుంటుంది. లేదు, వీళ్ళంతా నా వాళ్లే, నా కోసమే ఇదంతా చేస్తున్నారు, ఇవన్నీ పుకార్లు, ఏదో తప్పుదొర్లుంటుందని, తప్పు చేస్తున్న వాళ్ళని, మీ మీద చెడు ప్రయోగాలు చేస్తున్న వాళ్ళని మీ అంతటా మీరే తీసుకొచ్చి మీ పంచను మాత్రం కూర్చోబెట్టుకోవద్దు. దీని ద్వారా మీకు, మీ కుటుంబానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. తరచుగా మతిమరుపుతోటి బాధపడే విషయంగా కొన్ని అంశాలు ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. ఏకాగ్రత పూర్తిగా లోపిస్తుంది. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, శని సప్తనామావళిని క్రమం తప్పకుండా పఠించండి. స్వామివారి అనుగ్రహాన్ని అందుకుంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. కొన్ని నూతన ఒప్పందాలు, అవకాశాలను అందుకోగలుగుతారు. పూర్వం పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు భాగోద్వేగాలకి, బాధకి గురి చేస్తాయి. అక్కర్లేనటువంటి పెట్టుబడులు పెట్టాము, మనం తప్పటడుగు వేశాము అని ఈ రకమైనటువంటి ధోరణిని కలిగి ఉంటారు. ప్రస్తుతం ఎంత బాధపడినప్పటికీ దానికి మీరు చేయగలిగింది మాత్రం ఏమీ ఉండకపోవచ్చు. భవిష్యత్తునైనా దృష్టిలో ఉంచుకొని మంచి నిర్ణయాలను తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఆదాయ వ్యయాలలో సమతుల్యత లోపిస్తుంది. వస్తున్న ఆదాయం కన్నా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. దీనికి తోడుగా మనం ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితి తోడవుతుంది. ఆరోగ్యం బాగుండదు. ఇంట్లో వాళ్ళకు కూడా ఆరోగ్యం బాగుండదు. ఆ నిమిత్తం ధనం ఖర్చు చేయాలి, మన దగ్గర లేవు. పోనీ శుభకార్యం అనుకుంటే ఏదో తగ్గించుకొని చేసుకోవటము, లేదా కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసుకోగలుగుతాము. కానీ ఆరోగ్యం అలా కాదు కదా. ఎప్పటికప్పుడు వైద్యం తీసుకోవాలి. నిర్లక్ష్యం వహించలేము. ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అవసరము. ఈ రకమైనటువంటి పరిస్థితులు తరచుగా వేదనకి కారణం అవుతాయి. రుణాలు ప్రత్యేకించి ఈ కారణం నిమిత్తం తీసుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కొన్ని అంశాల గురించి ఆలోచించి చర్చించి ప్రస్తుతం పరిస్థితుల రీత్యా ప్రయాణాలు అవసరం లేదు, ఎవరిని మనం కలవవద్దు అన్న నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్ప ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. నూతన ప్రాజెక్టులు చేతి దాకా వచ్చి చేయి జారిపోయే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్య విషయంలో, ఆదాయ వ్యయాల విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్త అవసరం. నిర్లక్ష్యం పనికిరాదు. సంతాన సంబంధమైన విషయాలలో కొన్ని అపశృతులు చోటు చేసుకోవటము, పిల్లల ప్రవర్తనలో మార్పులు రావటము, అది కుటుంబం అంతా కూడా ఆక్షేపించే విధంగా ఉండటం కాస్తంత గమనించుకోదగినటువంటి అంశము. ఇది గ్రహించి మెలగండి. మన పిల్లలైనప్పటికీ మంచి చెడులు అనేవి మనం నేర్పించాలి. వాళ్ళు మంచి మార్గంలో ఉండాలి, మంచి నడవడిక కలిగి ఉండాలి. ఇది లోపిస్తే మాత్రం మీతో సహా అందరికీ కూడా ఇబ్బందిగానే మారుతుంది. ఇది గ్రహించి సమయానికి అనుకూలంగా మంచి నిర్ణయాలను చేయండి. నా పిల్లలని మాత్రం వెనకేసుకొస్తే రేపొద్దున వాళ్ళు పాడవటానికి, కుటుంబం నాశనం అవటానికి మీ ప్రేమే కారణం అవ్వవచ్చు. అప్రమత్తంగా ఉండండి. నేనేదో దూషించాలనో, నేనేదో వ్యతిరేకించాలనో, తల్లిగా సహజ స్వభావాన్ని మీరు చూపించకూడదని నేనేమాత్రం అనటం లేదు. కానీ పిల్లల్లో కలిగే మార్పులు, తప్పొప్పుల విషయాలలో మాత్రం మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఖచ్చితంగా క్రమశిక్షణతోనే పిల్లలు నడవడిక ఉండాలి. ఇది గ్రహించి మెలగండి. తప్పనే దగ్గర గీత గట్టిగా గీస్తేనే పిల్లలకు అర్థమవుతుంది. గట్టిగా మందలించాలి. అది కాక పోనీలే చిన్నపిల్లవాడే కదా అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గారాబం చెయ్యొద్దు. ఇది గ్రహించి మెలగండి. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి. మధ్యవర్తుల ద్వారా మంచి శుభవార్తను వినగలుగుతారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని, శని స్తోత్రాన్ని, కనకదార స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు.
శక్తి కలిగిన వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. పితృ కార్యక్రమాలను ఖచ్చితంగా నిర్వహించండి. తద్వారా ప్రయోజనాలని అందుకోగలుగుతారు. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.